ఓకేనండి. వేదిక్ మ్యాథ్స్ని బేస్ చేసుకొని స్క్వేర్స్ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఈజీగా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయడం ఎలాగో చూద్దాం. చాలా ఈజీగా చేయొచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ స్క్వేర్స్ అనేది యూజ్ అవుతాయి. మెయిన్ ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి, బ్యాంకింగ్, నెక్స్ట్ ఐఏఎస్, వీటన్నిటికీ కూడా స్క్వేర్స్ అనేది మ్యాథ్స్లో వన్ ఆఫ్ ది పార్ట్. చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దామండి. అది ఎంత ఉపయోగపడుతుందో మీకే తెలుస్తుంది, మీరు చూద్దరు కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మినిమం ఈ స్క్వేర్స్ అందరికీ వస్తాయి. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్, 10 స్క్వేర్, ఇవి మినిమం ఎవరికైనా కామన్గా వస్తాయి అండ్ రావాలి కూడా దీన్ని బై హెడ్ చేయడం అని. సో నెక్స్ట్ ఇమీడియట్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 11 స్క్వేర్ మనకు కావాలనుకోండి. 11 స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఒకవేళ రాకపోయినా ప్రాబ్లం లేదు, ఇమీడియట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 11 అనేది 10 కంటే ఎంత ఎక్కువ? జస్ట్ 10 కంటే 1 ఎక్కువ. ఇక్కడ చేస్తాను చూడండి క్లియర్గా. 11 అనేది జస్ట్ 10 కంటే జస్ట్ 1 ఎక్కువ. సో ఇవి ఎంత ఎక్కువ ఆ 1ని జస్ట్ దీని కింద యాడ్ చేయండి చాలు. 11 + 1 12. అగైన్ ఇప్పుడు ఎంత ఎక్కువ అన్నాను? 1 ఎక్కువ. 1 స్క్వేర్ ఎంత? 121. సో 11 స్క్వేర్ ఎంత? 121 అండి. సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ 12 స్క్వేర్ చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. 12 స్క్వేర్ 10 కంటే ఎంత ఎక్కువ? జస్ట్ 2 ఎక్కువ. సో 2 ఎక్కువ కాబట్టి 12 కింద 2 వేయండి. సో 12 ఇప్పుడు 2ని 12కి కలపండి. 12 + 2 ఎంత? 14. సో ఎంత ఎక్కువ అన్నాను? 2 ఎక్కువ. సో 2 స్క్వేర్ ఎంత? 4. 144 ఆన్సర్. నెక్స్ట్ చూడండి 13 స్క్వేర్ కావాలి. 13కి 10 కంటే ఎంత ఎక్కువ? జస్ట్ 3 ఎక్కువ. సో 13 + 3 16. సో ఎంత ఎక్కువ అన్నాను? జస్ట్ 3 ఎక్కువ. సో 3 స్క్వేర్ 9. 169. నెక్స్ట్ చూడండి ఈజీగా 14 స్క్వేర్. 14కి 10 కంటే ఎంత ఎక్కువ? 14. జస్ట్ 4 ఎక్కువ. సో 14 + 4 18. 4 స్క్వేర్ ఎంత అండి? 16 కదా. ఇప్పుడు 14 స్క్వేర్ కంపల్సరీగా 4 డిజిట్స్ రాదు. సో కంపల్సరీగా 3 డిజిట్స్ వస్తుంది, ఎందుకంటే 13 స్క్వేర్ మనకు 169. ఇంకా మనకు కావాలంటే ఈజీగా బై హార్ట్ అయిపోయేది 15 స్క్వేర్ 225. ఈజీగా అందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోయినా ప్రాబ్లం లేదు. 15కి ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ మనం చేస్తున్న మెథడ్ కాకుండా ఇంకో ఈజీ మెథడ్ ఉంది. ఎలా అంటే టెన్స్ ప్లేస్లో 1 ఉంది కదండి. 1 నెక్స్ట్ నెంబర్ అంతా 2. సో ఈ రెండు ప్రొడక్ట్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 2 1 = 2. 5 స్క్వేర్ అంతా 25. సో ఇది జస్ట్ మీకు అర్థం, జనరల్గా క్యాలిక్యులేట్ చేయడం కోసం చెప్పాను. ఎంత ఈజీయో దాంతో కంపారిజన్ చేయడం కోసం, 15కి 14కి కంపారిజన్ చేయడం కోసం మాత్రమే చెప్పాను. సో 15 225. సో 225 అనేటప్పుడు ఇది ఇంత పెద్ద నెంబర్ రాదు కదా. అంటే ఏం జరిగింది? ఇక్కడ 2 పాయింట్స్ జరిగాయి అంతే కదా. 18 దగ్గర ఒకటి, 16 దగ్గర ఒకటి, 2 పాయింట్స్ జరిగాయి. సో 2 పాయింట్స్ని ఇక్కడ మెర్జ్ చేయాలి. మెర్జ్ చేయాలంటే ఈ 2 కూడా కలిపేయాలి. ఎలా కలపాలో చూద్దాం. సింపుల్ అండి. అది మనం ఇంకొక సమ్ చేస్తే అర్థమైపోద్ది క్లియర్గా. సో 6 2 కలపాలి కదా, మరి దీనికి 6 సంబంధం ఉంటుంది. సో 6 దించేసాను. సో 8 + 1 ఎంత? 9. 1. సో ఈ 1 కూడా సంబంధం లేదు, 1 దించేస్తాను. ఓకేనండి. నెక్స్ట్ ఇంకా మీకు క్లియర్గా అర్థమైపోద్ది. 15 మరొకసారి చేద్దాం. 15 మరొకసారి చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోద్ది. చూడండి 15 అంటే ఎంత ఎక్కువ? జస్ట్ 5 ఎక్కువ. సో 5 ఎక్కువ కాబట్టి 15 + 5 ఎంత? 20. 5 స్క్వేర్ ఎంత? 25. సో దట్ మీన్స్ ఈ 0 and 2 కలిపితే చాలు. 0 and 2 కలిపితే చాలు. దట్ మీన్స్ 0 + 2 ఎంత? 2a. 225 ఆన్సర్. సో 5. ఇది ఎప్పుడు కూడా మన స్క్వేర్స్ వేదిక్ మ్యాథ్స్లో ఎక్కువగా ఫాలో అయ్యేది బెస్ట్ ఏది అంటే రైట్ టు లెఫ్ట్ అండి. క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు కూడా రైట్ టు లెఫ్ట్. జనరల్గా మనం లెఫ్ట్ టు రైట్ చేస్తాము, బట్ వేదిక్ మ్యాథ్స్లో మాత్రం రైట్ టు లెఫ్ట్ అనమాట. ఇది సీక్రెట్ ఆఫ్ వేదిక్ మ్యాథ్స్. సో రైట్ టు లెఫ్ట్. సో 225. నెక్స్ట్ ఇంకా మీకు క్లియర్గా అర్థమైపోద్ది. అంటే 16 చేద్దాం చూడండి. 16 ఎంత ఎక్కువ అండి? జస్ట్ 6 ఎక్కువ. సో 16 + 6 ఎంత? 22. ఓకే. నెక్స్ట్ 6 స్క్వేర్ ఎంత? 36. అర్థం చూసుకోండి, నేను 2 కింద డైరెక్ట్గా 3 వేసేస్తాను.
ఇలా వేయడం ఇది జస్ట్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి మీకు ఆటోమేటిక్గా మీ అవి బ్రెయిన్లో ఈజీగా చేయొచ్చండి. వితిన్ స్పాన్ ఆఫ్ 2 seconds చాలండి చేసేవచ్చు ఇది. సో మీరు క్యాలిక్యులేషన్స్ మీరు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో 22 36, సో 666, 3 + 2 5 2 256 కాబట్టి మీరు ఆన్సర్ చెక్ చేసుకోండి 16 square. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు చూడండి 17 square ఒకసారి చేద్దాం. 17 square ఎంత ఎక్కువ అండి, జస్ట్ 7 ఎక్కువ. 17 + 7 24 అంతే కదా. 7 2 14 ఆటోమేటిక్గా 24 ఇది. సో 24. సో నెక్స్ట్ ఏం చేయాలండి, 7 ఎక్కువ కదా, 7 తలకు స్క్వేర్ చేయాలి 49. 24 49 ఈ రెండు 4లు కలపడమే. దట్ మీన్స్ వెనక ముందు రైట్ నుండే లెఫ్ట్కి వద్దాం, మనం ఇదే అలవాటు చేసుకుందాం. 9 8 2 చెప్పేటప్పుడు మనం మామూలుగా మనకి ఫిగర్ గుర్తు వచ్చేస్తుంది కదా 289 అని చెప్పేసి. సో ఎలా అయినా మీకు కన్వీనియంట్ పెట్టానండి, మన ప్రాక్టీస్ బట్టి ఎలా అయినా వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు సమ్లో. నెక్స్ట్ చూడండి 18 చేద్దాం. చూడండి 18 ఎంత ఎక్కువ, 8 ఎక్కువ. సో 18 + 8 8 is 16, సో ఆటోమేటిక్ 26. సో ఎంత ఎక్కువ నాను, 8 ఎక్కువ. 26 + 8 34. నెక్స్ట్ సారీ 8 square కదా ఇక్కడ వేయాలి. నెక్స్ట్ 8 square 64. సో 26 64 4కి ఆటోమేటిక్గా 4 పెట్టేశాను. నెక్స్ట్ 6 + 6 12, 6 + 6 12. అగైన్ 1 క్యారీ అవుతుందండి. 1 క్యారీ దీన్ని కలపాలి కంపల్సరీగా, అది గుర్తుపెట్టుకోండి. 1 క్యారీ దీన్ని కలుపుతున్నాం, క్యారీ వస్తే మాత్రం కలపాలి. మనకు 17 వరకు మనకు క్యారీ రాలేదు. సో 18 వచ్చేటప్పటికి క్యారీ వచ్చింది. సో 2 + 1 3 324. ఇంకోసారి నీట్గా చేస్తాను చూడండి. 18 ఆల్రెడీ చేసాం కాబట్టి కొద్దిగా స్పీడ్గా చేస్తాను. ఓకే 18 చూడండి. ఓకే అక్కడ 18 ఎంతండి, జస్ట్ 8 ఎక్కువ. సో 8 వేసాను. 18 + 8 26, 8 square 64. సో 4కి 4, 6 + 6 12 2 1 క్యారీ అవుతుంది. 2 + 1 3 324. ఓకేనండి. జస్ట్ 19 చూద్దాం. 19 కూడా సేమ్, 9 ఎక్కువ. సో ఎంత అవుతుంది, 28. 9 square 81. సో 1 8 + 8 6 16 6 ఇక్కడ 8 + 8 16 కదా 6. అగైన్ ఇక్కడ 1 క్యారీ 2 + 1 3 361 ఆన్సర్ మనకు తెలిసిందే 2400. సో నెక్స్ట్ 21 చూద్దామండి. సో ఇంతవరకు ఒక మోడల్ అండి, జస్ట్ చూసుకోండి. వన్ to 10 మనకి ఎలానో వచ్చు. నెక్స్ట్ 11 to 20 ఒక మోడల్లో చేసాం. ఏది అంటే 10 బేస్ చేసుకొని చేసాం, 10 బేస్ మోడల్లో చేసాం. వీటన్నిటికి యూనివర్సల్ మోడల్ కూడా ఒకటి ఉంటుందండి. 10 బేస్ చేసుకొని చేసాం. వీటన్నిటికి యూనివర్సల్ మోడల్ కూడా ఒకటి ఉంటుందండి. అంటే చూడండి A + B హోల్ స్క్వేర్ ఫార్ములా అండి. దీని ప్రకారం కూడా మనం ఈజీగా చేసేవచ్చు 11 to 20 వరకు. సారీ పేపర్ చిన్న ప్రాబ్లం వల్ల మీకు రైటింగ్ వేరియేషన్ వస్తుంది. ఓకే A + B A² + 2AB + B². ఈ ఫార్ములా ప్రకారం కూడా ఈజీ చేసేవచ్చు. అన్ని స్క్వేర్స్ కూడా అన్ని నెంబర్స్ కూడా ఇలా చేయొచ్చు. అఫ్కోర్స్ 101 అయినా కూడా చేయొచ్చు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 11 చేద్దామండి. 11 A + B 11² సో 11. సో 11 A². 11 అంటే ఇక్కడ 2 digits కదా, ఫస్ట్ డిజిట్ A అనుకుంటే అంటే టెన్స్ ప్లేస్ A అనుకుంటే యూనిట్స్ ప్లేస్ సెకండ్ డిజిట్ B అనుకుంటాం. సో A² ఎంత అవుతుంది, దట్ మీన్స్ ఇప్పుడు ఎలాబరేట్ చేస్తున్నాను. 1² + 2 × 1 అంటే A1 B1 ప్లస్ B² కూడా 1² సో వేదిక్ మ్యాథ్స్ అంటే ఆల్రెడీ చెప్పానండి, రైట్ టు లెఫ్ట్. సో 1² 1 ప్లస్ 1 × 1 1 1 × 2 2 ప్లస్ 1² 1. ఈ ప్లసెస్ అనేది జస్ట్ నేను నా మాత్రం కోసం పెట్టానండి, అర్థం కావడం కోసం. ఈ ప్లసెస్ తీసేద్దాం. సో చూడండి ఒకసారి ప్లసెస్ తీసి 1 2 1 ఆన్సర్ వచ్చింది కదా, ఫైనల్ ఆన్సర్ 1 to 1 11².
సేమ్ మీకు కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ చేస్తున్నాను. 12 స్క్వేర్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. సేమ్ మనకి ఫార్ములా కూడా ఒకసారి రాస్తాను. a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఓకే, b స్క్వేర్. సో ఏ ఇది, b ఇది, a1 b2. సో a స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a అంటే 1 b అంటే 2 ప్లస్ b అంటే 2 స్క్వేర్. ఇక్కడ ఇది 1 స్క్వేర్. ఓకే, a అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 a అంటే 1 b అంటే 2 ప్లస్ b అంటే 2 స్క్వేర్. ఓకేనా, క్లియర్. సో రైట్ టు లెఫ్ట్ మనం మొదటి నుండి ఫాలో అవుతుంది. 2 స్క్వేర్ ఎంత పడుతుందండి? 2 స్క్వేర్ 4 ప్లస్ 2 1 2 2 2 4 ప్లస్ 1 స్క్వేర్ 1. ఇప్పుడు ప్లస్ తీసేస్తున్నాను. దట్ మీన్స్ 4 4 1 144. ఫైనల్ ఆన్సర్ వచ్చింది కదా. 12 స్క్వేర్. ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో వచ్చినట్టే కదా ప్రొసీజర్. సో 144. ఇంకా కావాలంటే ఇప్పుడు జస్ట్ 23 చేద్దాం చూడండి. అంటే నేను ఇంతవరకు 23 చెప్పలేదు, 20 వరకు చెప్పాం కదా. సేమ్ మెథడ్లోనే 23 చేద్దాం చూడండి. 23 స్క్వేర్. సో 23 స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం a అంటే 2, సో 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2ab కదా, 2 ఇంటూ 2 స్క్వేర్, b అంటే 3, సారీ 2 స్క్వేర్ కాదు 2ab కదా, 2 ఇంటూ 2 ఇంటూ 3 b అంటే 3 ప్లస్ b స్క్వేర్ 3 స్క్వేర్. అంతేనా, 3 స్క్వేర్. సో 3 స్క్వేర్ 3 మీన్స్ 9 ప్లస్ 3 ఇంటూ 2 6 6 2 12 2 1 క్యారీ అవుతుందండి, గుర్తుపెట్టుకుని 1 క్యారీ ఉంచుకున్నాను. ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ ఈ 1 ఉంది కదా, 1 కాడ క్యారీ, సో అది 5 అవుతుంది. 2 ప్లస్ 9 స్టెప్ మరొకసారి వేసాను అంతే. సో ఇప్పుడు ప్లసెస్ తీసిద్దాం. 9 2 5. సో ఇదండి టోటల్ a ప్లస్ b హోల్ స్క్వేర్ మెథడ్ ప్రకారం ఇది మొత్తం. అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఇది జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చెప్పలేదు, ఇది ఒక మెథడ్ ఉంటుంది. అంటే కొంతమంది అనుకుంటాము ఇది మాకు తెలుసులే, ఈ మెథడ్ మాకు ఈజీ అని. బట్ వీటికంటే ప్రాక్టీస్ చేస్తే ఇవి ఇంకా ఈజీ అండి. బేస్ మెథడ్స్ నేను మిగిలిన చెప్పేవి ఈ 11 to 10 బేసిక్స్ చెప్పాను, 11 to 10 బేస్, ఇవి ఇంకా ఈజీ అవుతాయి. మైండ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీగా మైండ్కి యూజ్ అవుతుంది అనమాట. మైండ్కి హ్యాపీ ఫీల్ అవుతుంది ఇలా క్యాలిక్యులేట్ చేస్తే. సో అది ఇవ్వండి. నెక్స్ట్ ఇవి బేస్ మెథడ్స్. ఇది యూనివర్సల్ మెథడ్ అండి, a ప్లస్ b హోల్ స్క్వేర్ మెథడ్ అనేది. దీంతో ఏ నెంబర్ అయినా చేసేవచ్చు. ఓకేనండి. సో అది ఎక్కువ ఫాలో అయ్యేది మనకి కోచింగ్ సెంటర్స్లో అవి ఎక్కువ చెప్తారు. బట్ నెక్స్ట్ రిమైనింగ్ వేదిక్ మ్యాథమెటిక్స్ ఇంకెన్ని చేయొచ్చో, ఇంకెన్ని మోడల్స్ ఉంటాయో మీకు చెప్తానండి. సో ఇక్కడ 21 అనేది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం చేయొచ్చు యాజ్ యూజువల్గా. ఇప్పుడు నేను ఒక మెథడ్ చూడండి. ఈ మెథడ్ నాకు తెలిసి బహుశా వినుండరు, బట్ ట్రై చేయండి, బాగుంటుంది. ఓన్లీ జస్ట్ సింపుల్గానే చూడండి, మొత్తం కంటిన్యూ చేస్తాను. 21 అనేది ఇందాకలా ముందు 11 to 20 10 బేస్ చేసుకున్నాం కదా, అదేవిధంగా 21 అనేది 20నే బేస్ చేసుకుంటాం. డైరెక్ట్గా 20నే బేస్ చేసుకుంటున్నాం. సో 20 కంటే 21 ఎంత పెద్దది? 1 మాత్రమే పెద్దది. సో 21 + 1 22. ఓకేనండి. సో ఇక్కడ 20ని బేస్ చేసుకుంటున్నాం కదా, 20ని బేస్ చేసుకుంటున్నాం కాబట్టి అంటే అక్కడ 1 ఉంది కాబట్టి మనం దేంతో అంటే ఇంటూ 1 చేసినట్టు అనమాట. ఇక్కడ 20 ఉంది కాబట్టి ఇంటూ 2 చేస్తున్నట్టు. సో ఇప్పుడు ఈ 22ని ఇంటూ 2 చేయాలి, అంటే జస్ట్ డబుల్ చేయడమే. దట్ మీన్స్ ఈ డిజిట్స్ని డబుల్ చేయడమే. జస్ట్ డబుల్ చేసి ఎంత అండి? 44. ఇక్కడ ఇంకొక స్టెప్ వస్తుంది. స్టెప్ 1 పెద్దది ఎంత తీసుకుంటాము, స్టెప్ 2 దాన్ని కలుపుతున్నాము, ఇది స్టెప్ 2 దాన్ని కలుపుతున్నాము, ఇది స్టెప్ 1. స్టెప్ 3 ఏం చేస్తున్నాము, దాన్ని డబుల్ చేస్తున్నాం అంతే, ఇది స్టెప్ 3. ఓకే, సేమ్ 1 స్క్వేర్ ఇదొక్క స్టెప్ ఎక్కువ వస్తుంది ముందానికి దీనికి. సో 1 స్క్వేర్ ఫైనల్గా చేయాల్సిందంటే 1 స్క్వేర్ 1 వేస్తున్నాను, అక్కడ ప్లేస్ చేస్తున్నాను. 441
ఓకే, క్లియర్ అండి. సో నెక్స్ట్ వన్ 22 చేస్తాను చూడండి. 22 ఎంత ఎక్కువ? జస్ట్ 2 ఎక్కువ. సో 22 + 2 24. సో 24కి డబుల్ చేయండి, ఎంత వస్తుంది? 48 వస్తుంది. సో 48, ఇది ఒక్క స్టెప్పే కదా మనకి ఎక్కువ. సో 48. సో 48 ఇప్పుడు ఎంత ఎక్కువ? 2 ఎక్కువ కదా. ఈ 2 మనకి ఇంపార్టెంట్, అంటే ఈ డిఫరెన్స్ మనకి ఎక్కువ ఇంపార్టెంట్. సో 2 స్క్వేర్ చేస్తే 484. ఓకేనండి.